దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారు ఇక మేమైతే మంచిగా ఉన్నాం. ఇక దోస్తులు ఇక రేపే రక్షాబంధన్. ఇక అన్నలకు చెల్లెళ్ళకు అక్కలకు తమ్ముళ్ళకు అందరూ రాఖీ కట్టడానికి ఊర్ల పుంట తిరుగుతారు. బస్సులలో అయితే పిక్క పిక్క మంది ఉంటారు. జరా జాగ్రత్త దోస్తులు పైలం. దోస్తులు ఇక రక్షాబంధన్ గురించి అయితే ఒక ఎపిసోడ్ ఇద్దామనుకుంటున్నాం. ఇక అందుకే ఈరోజు ఈ ఎపిసోడ్ తీస్తున్నాం. ఓకేనా దోస్తులు, ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు, ఎందుకంటే ఇందులో ఫన్నీ ఉండబోతుంది. ఓకేనా దోస్తులు? సరే దోస్తులు, ఇక చెల్లెన అయితే అన్నకు రాకెట్ కట్టడానికి పోతుంది. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఏం సన్నివేశం జరుగుతుంది ఏందో అనేది ఈ రోజు ఎపిసోడ్లో అయితే చూద్దాం. ఓకేనా దోస్తులు, జరా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అలా పెట్టుకోర్రి. దోస్తులు, మరి అన్నలకు తమ్ములకు రాకెట్లు కడితే మరి ఏం గిఫ్ట్ పెట్టిర్రు ఏంది అనేది మాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సరే దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సప్న ఏం చేస్తున్నావే ఇరా? ఏంటిదండి ఎందుకు మోతుకోబడుతుంది? ఏం లేదే, మా చెల్లి అత్తంది కావచ్చు రాఖీ కట్టడానికి. అత్తందో మరి ఫోన్ అన్న వేయలేదు. అయ్యో అత్త తీయరాదు, ఇక ప్రతిసారి అత్తలేదా? ఇక ఫోన్ ఎందుకు వేసుడని వేయలేదు కావచ్చు. అబ్బో నీకేడకు బాగుతలేదు కదా. అన్నా, ఓ అన్నా ఎక్కడున్నావు? అబ్బో మీ చెల్లెని అనుకోగానే వచ్చింది కదా, మీ చెల్లెకు 100 ఏళ్ళు పో. పా అది బయట నుంచే మొత్తుకుంటాంది, ఇంట్లోకి రాదా ఏంది పాప? ఎందుకే గంత గట్టిగా అరుతున్నావు? లోపలికి రావచ్చు కదా. ఎందుకే అన్నా గట్లా అంటున్నావు? నీకే రాఖీ కట్టడానికని వచ్చిన. మంచిగా ఉన్నావారా మాన్స? మంచిగానే ఉన్నాం వదినా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం రా. కాదే చెల్లా, నువ్వు రాఖీ కట్టడానికి ఇంత పొద్దున వచ్చినవేందే? మరి నా అన్నకు రాఖీ కట్టద్దానే, అందుకే ఇంత పొద్దుగాల వచ్చిన. అబ్బో, నేనంటే ఎంత ప్రేమో నీకు. ప్రేమ కాదు కానీ అమ్మ తొందర పోయి కట్టిరాపు అని పంపించింది, అందుకే వచ్చింది అన్న. ఊరిని అవ్వో, ఇంకా నా మీద ప్రేమతోటి ఇంత పొద్దుగాల వచ్చినావు కావచ్చు అని నేను అనుకున్నా. అయ్యో మీ ముచ్చట్లు ఈయన్నే బయటనే మాట్లాడుకుంటారా ఏంది అన్న చెల్లెలు? పారి లోపలికి పోయి మాట్లాడుకుందాం పారి. మాంచా కాలు చేతులు కడుక్కొని లోపలికి పోదాంపా. సరే వదినా, చెయ్యి అన్న. ఒక్క నిమిషం, నువ్వు రాఖీ కట్టిన తర్వాత ఏం చేస్తావే? మీరేందండి గట్లా అడుగుతారు మీ చెల్లెను? నువ్వు చెప్పే చెల్ల వదిన గట్లనే అంటది కానీ నువ్వు రాఖీ కట్టిన తర్వాత ఏం చేస్తావు? ఏంది అన్న గట్లా అంటావు? రాఖీ కట్టిన తర్వాత ఏం చేస్తా? ఇక నేను మా ఇంటికి పోవద్దా? పోతా, మా ఇంటికి పోతా. నిజంగా నానే? అవునన్నయ్య. నువ్వు పోయినసారి కూడా గిట్లనే అన్నవే, రాఖీ కట్టి మంచిగా 3 రోజులు మా ఇంట్లోనే ఉండి మంచిగా నా బండి తీసుకొని ఊరు మొత్తం తిరుక్కుంటున్నావు కాదే. నేను డ్యూటీకి పోదామన్నా కూడా నాకు నా బండి ఇవ్వలేదు నువ్వు. అన్నయ్య, అన్న చెల్లెల మధ్య ఇవన్నీ లెక్క పెడతావానే నువ్వు? నువ్వు లెక్క పెట్టనిస్తానవే, మరి ఏం చేయాలి? నువ్వు లెక్క పెట్టనిస్తే నేను ఎందుకు పెడతా చెప్పు? ఏందో ఏమోనే అన్న, నువ్వు బస్సు జోకులు చేస్తున్నావు అని ఫస్ట్ అయితే బొట్టు పెట్టి రాఖీ కడతా పట్టు. అయ్యో వదినా, నీకు బొట్టు పెద్దగా అంటింది కాదు? ఏం కాదు తీరా, ఏం కాదు కానీ అన్న చెయ్యి. ఆగే ఒక్క నిమిషం. ఏంటిది అన్న ఇప్పుడు దేనికి ఆగమంటున్నావు? నాకు అర్థమవుతలేదు. కాలేజీలో నేను అంటే ఫీల్ అవుతావు కానీ నువ్వు రాఖీ తెచ్చినావు కానీ దానికి ఎంత అయిందే? ఈ రాఖీకానే 20 రూపాయలు అయింది. ఎందుకే? అవునా, సరే. వావో, ఈమె 20 రూపాయలు రాఖీ కడతాను కానీ మళ్ళీ ఈసారి నేను జేబు ఖాళీ చేసేటట్టున్నది కదా. ఇవో అన్నయ్య స్వీట్. చాలు. ఇవో అది నువ్వు కూడా తిను. చాలు. ఏమైంది అన్న? రాఖీ కట్టినా కదా, నా గిఫ్ట్ ఏదే? గిఫ్ట్ ఉందే, ఎందుకు లేదు? నువ్వు 20 రూపాయలు రాఖీ కట్టినావు కాబట్టి నీకు 20 రూపాయలే గిఫ్ట్. ఏంది 20 రూపాయల గిఫ్టా? దూల తీరి మానసకి. గంతే మరి. నువ్వు ఇచ్చే 20 రూపాయలు నాకు గిఫ్ట్ కాదన్నా. మరి ఏంటిదే గిఫ్ట్ కాకుంటే? గట్లెట్లా అవుతుంది? అబ్బో హుషారున్నావు నువ్వు. నేను నీకు రాఖీ కట్టిన కదా, అప్పుడు నా బాధ్యత, నా రక్షణ నీదే కదా నే అన్న. ఓని అవో, మళ్ళీ ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చినట్టున్నది కానీ రక్షణ బాధ్యత నీదే అని అంటానంటే ఏదో పెద్ద ట్విస్టే ఉన్నది కానీ. అవును, నీ రక్షణ నీ బాధ్యత నాదే అయితే. ఏం లేదన్నా, అయితే ఈరోజు మా ఊరి జాతరకు నువ్వే నన్ను బండి మీద తీసుకుపోవాలి. ఏంది మళ్ళేదో పెద్ద స్కెచ్ చేసినావు కదనే? అట్లనే రాత్రి నన్ను ఇంటికాడ తీసుకుపోయి పడగొట్టాలి. ఇంకా అంటే మధ్యలో బజ్జీలు తినిపించాలి, పానీపూరి తినిపించాలి, రాత్రి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినిపించాలి. ఇవన్నీ నీయేనే అన్న. అనుకున్నా ఏదో పెద్ద ప్లాన్ తోటే వచ్చిందని.
ఒకటి రెండు అంటే మా తినిపిస్తారు కానీ 10-20 అంటే ఈయన జేబు ఖాళీ కాదా, అందుకే ఈయన నోరు బిత్తర పోయి నోరు తెరిచి అట్లనే చూస్తాడు కదా, అట్టిగా దోమలు పోతాయి నోట్లకు. ఏమండి నోరు ముయ్యరి. ఓరి దేవుడో. ఏందిరా ఏమో అంటాను నోట్ల ఏం లేదు మాన్సా, ఏం లేదు. నీకు ఇవే కావన్నా ఇంకేమన్నా కావన్నా అని అంటన్నా. ఇంకా అంటే ఏం చెప్పండి అన్న, రాఖీ కట్టినా కాదనే ఓ 5,000 చీర పెట్టరాదు, మా దోస్తుది పెళ్ళున్నది, ఆ చీర కట్టుకొని పోతా మరి. ఏంది 5,000 చీరనా? నా దగ్గర గన్ని పైసలు ఎక్కడి? ఓ 200 300 అంటే మా పెడితే కానీ 5,000 చీర అంటే నీకు పైసలు అంటే విలువలేదా అనే? అయ్యో మాంచ, నాకే 2,000 చీర కూడా లేదు, నువ్వు గట్టెట్ అడుగుతున్నావు 5,000 చీర? ఈమె పిచ్చి పిత్తిరిదే ఉన్నది కానీ. అయ్యో అన్న, నేను సంవత్సరానికి ఒకసారి రాఖీ కడతా, కట్టినప్పుడు అన్న ఓ మంచి చీర పెట్టవా? ఎప్పుడు చూసినా నేను నిన్ను ఏమన్నా అడిగినా పెద్దది, సరే కదా అడిగినా? సరే తీయే పెడుతుంది. ఎవరైనా దగ్గరన్నా అప్పు తీసుకొచ్చి పెడుతుంది. నీకు చీరే కదా కావాలి, పెడుతుంది. దోస్తులు చూసి రావాల ఆ వీడియో. ఇట్లనే మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లు అడుగుతారా దోస్తులు? ఇక మా ఇంట్లోనైతే మా చెల్లి ఈసారి పెద్ద పెద్ద గిఫ్టే సాధిస్తుంది. ఇక నన్ను అప్పు తీసుకొచ్చన్నా పెట్టాలి. ఏం చేద్దాం? ఈ చెల్లెలు ఊకుంటారా? పెట్టకుంటే పెట్టుడే ఇక తప్పుతుందా? దోస్తులు మా అన్నయ్య ఏం పట్టించుకోకుల్లి, ఇక సంవత్సరానికి ఒక్కసారి కడితే ఒక్కసారన్నా మంచి ఏమైనా గిఫ్ట్ ఇయ్యరా? మేము వచ్చేదే సంవత్సరానికి ఒకసారి, అప్పుడు అన్న మేము అడిగింది వేయకుంటే ఇక అన్నలు ఎందుకు తమ్ముళ్ళు ఎందుకు? ఇక ఇప్పటి కాలంలో అంటే ఇక చెల్లెళ్ళు ఏది అడిగినా అన్నలు ఇవ్వాలి, అదే రూలు. ఎంత లేకున్నా కానీ తెచ్చి పెట్టాలి. చెల్లెలు ఆనందం కోసం, చెల్లెలు ఆనందంలా ఎంతో మంచిగా అనిపిస్తుంది చెల్లెళ్ళు ఆనందపడితే కదా దోస్తులు. దోస్తులు ఏదో చిన్న వీడియో తీసినాము, ఎక్కడన్నా నచ్చకుంటే ఏమనుకోకూర్రి. ఇది ఏంటంటే నార్మల్గా తీసినాము, ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అట్లనే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోర్రి. సరే దోస్తులు, అందరికైతే హ్యాపీ రక్షాబంధన్, ఓకేనా దోస్తులు? బాయ్ దోస్తులు. ఇక రేపైతే వీడియో రాదు, ఎల్లుండైతే ఇద్దరు అక్క చెల్లెల ముద్దుల ప్రియుడు ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను, ఓకేనా? ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.